నమస్కారం గురుగారు. ఐష్మతి. మకర రాశి వాళ్ళకి ఈ 2024 ఎలా ఉంది, ఎలా ఉండబోతోంది? మకర రాశికి ఆదాయ వ్యయాలు సమమైనవి 14 రాజ్య పూజ్య అవమానాల్లో అవమానం 3, రాజ్య పూజ్యత 1గా ఉంది. సో అవమానం మనకి 3గా ఉంది, రాజ్య పూజ్యత 1గా ఉంది. ఇందులో మకర రాశిలో ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఈ 3 నక్షత్రాలు ఉంటాయి. అంటే ఉత్తరాషాఢ 3 పాదాలు ఉంటాయి, శ్రవణం 4 పాదాలు ఉంటుంది, ధనిష్ట 2 పాదాలు, వెరసి 9 పాదాలు. సో ఇప్పుడు సంవత్సర ఫలితంగా మనం ఎసెన్షియాలిటీ గ్రహిస్తే ఇందులో ఉత్తరాషాఢ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆయుర్వృద్ధి కలుగుతుంది. శ్రవణం వాళ్ళకి మనస్తాపం ఉంటుంది, ధనిష్ట వాళ్ళకి రాజ్య పూజ్యత ఉంటుంది. సో ఓవరాల్గా చూస్తే ఉత్తరాషాఢ వాళ్ళకి ఆయుర్వృద్ధి, అనారోగ్య బాధల నుంచి విముక్తి లభిస్తుంది, దీర్ఘ రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. అట్లాగే గతంలో చేసిన అప్పులు కొన్ని ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. కొన్ని పాజిటివ్ వేస్ బాగా ఉన్నాయి ఉత్తరాషాఢ వాళ్ళకి. శ్రవణ నక్షత్రం వాళ్ళకి మనస్తాపాలు ఎక్కువగా ఉంటాయి. అంటే జరిగే సంఘటనలు ఇలా జరిగితే మాకు బాగుండు, ఇలా జరగట్లేదే అని అన్వయించుకొని చూస్తూ బాధపడే గుణాలు ఎక్కువగా ఉంటాయి. ధనిష్ట వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది, రాజ్య పూజ్యత, బాగా డబ్బులు వస్తాయి, అద్భుతంగా ఉంటుంది. మకర రాశిలోని వారికి మహోన్నత యోగాలు ఉంటాయి. ధనపరంగా చిన్న చిన్న ఒత్తిడులు ఉంటాయి కూడా, ధనపరంగా కూడా యోగాలున్న ఒత్తిడి కూడా ఉంటుంది. రుణాల్లోంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు అదే రాశిలో 3 ఉన్నారు కదా, ఉత్తరాషాఢ వాళ్ళు 50 to 60% సాటిస్ఫైడ్, ధనిష్ట వాళ్ళు 80% సాటిస్ఫైడ్. బాగా ఉంటుంది. అంటే ఆ రుణంలో ఎక్స్క్యూజన్స్లో ఇప్పుడు బ్యాంకులు సపోజ్ రుణదాతలకి వెసులుబాటు ఇచ్చింది, ఈ రాశిలో ఉన్న 3 నక్షత్రాలకి ఇచ్చినటువంటి వెసులుబాట్లు చూసినట్టయితే వీళ్ళల్లో ఉత్తరాషాఢ వాడికి 50% ఉంటుంది, ధనిష్ట వాళ్ళకి 80% దాకా రిలాక్సేషన్ ఉంటుంది, శ్రవణం వాళ్ళకి మాత్రం 50% ఉంటుంది మనస్తాపం. అంటే నాకు ఎందుకు ఇవ్వలేదు అంటే ఇక్కడ వాళ్ళ క్రెడిబిలిటీస్ బట్టి ఉంటుందని అర్థం చేసుకోవాలి. అంటే సివిల్ స్కోర్ మెయింటైన్ చేసేది ఇటువంటి వాటి విషయంలో ధనిష్ట వాళ్ళు బాగా ఉంటారు. ఈ సంవత్సరం వాళ్ళకి సంబంధించిన ఫైనాన్షియల్ డిసిప్లిన్స్ బాగా పెట్టుకుంటారు. ఉత్తరాషాఢ వాళ్ళు ఒక 50 to 60% వరకు ఉంటారు, గతంలో చేసిన తప్పులు కొంత పూడ్చుకోగలుగుతారు. శ్రవణం వాళ్ళు ఏమీ చేయకుండా అలా కూర్చొని నాకు పెరగలేదేం బాగా, సో గతంలో చేసిన తప్పుల్ని సవరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తే వీళ్ళ మీద ఆ ట్యాక్స్ గొడవలు ఇటువంటివి పడవు. ఉద్యోగులకు కూడా వాళ్ళు ఏరియర్స్ రావాల్సినవి వీళ్ళ తప్పులు ఉన్నవి కరెక్ట్ చేసుకునే పనులు చేయాలి. రావాల్సిన ఏరియర్స్కి ఫైట్ చేసే విధానాలకి వెళ్ళాలి. ఆ విధానాలు కరెక్ట్గా అనుసరించకుండా ఆ పక్కనోడితో కంపేరిటివ్ టు అదర్స్ ఎప్పుడూ చేయకూడదు. అలా చేసుకుంటారు వీళ్ళు. శ్రవణ నక్షత్రం వాళ్ళు కంపేరిటివ్ టు అదర్ చేసుకుంటారు. అంటే ఒకే ఉద్యోగులు 2 ఉంటారు, సపోజ్ ఇద్దరు బ్యాంక్ ఎంప్లాయర్లు అనుకోండి, అతను నేను ఒకే రోజు ఉద్యోగంలో చేరాము, అతనికి నాకు ఒకటే ఉంది, అతనికి నాకంటే ఎక్కువగా లబ్ధి కలిగింది బ్యాంకులో, నాకెందుకు కలగలేదు అనుకుంటే అతని క్వాలిటీస్ ఏమున్నాయనేది నీకు అతని దగ్గరికి వెళ్తే తెలుస్తాయి. సో నువ్వు కంపేరిటివ్ చేసుకోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కంపేరిటివ్ టు అదర్స్ వల్ల బాధపడతావు కాబట్టి కంపేరిటివ్ టు అదర్స్ పెట్టుకోకుండా మీ ప్రయత్నం మీరు చేసుకుంటూ దైవానుగ్రహం కోసంగా లక్ష్మీ ఆరాధన, ఇంద్రకృత లక్ష్మీ స్తోత్ర ప్రార్థన చేస్తే ధన సంపత్తి పెరుగుతుంది. శ్రవణం వాళ్ళకి కానీ ఉత్తరాషాఢ వాళ్ళకి కానీ ఇంద్రకృత లక్ష్మీ ప్రార్థన చేయాలి. దీంతోపాటు ఆంజనేయ స్వామికి సంబంధించిన మన్య సూక్త పారాయణ, దుర్గాదేవికి సంబంధించిన దుర్గా సూక్త పారాయణ, దుర్గామన్య సూక్త పారాయణ పూజలు అయ్యవారిని పిలిపించి చక్కగా దుర్గామన్య సూక్త పారాయణ చేయించుకొని దుర్గాదేవికి పూజ, అట్లాగే ఆంజనేయ స్వామికి పూజ చేసుకుంటే మంగళవారం పూట చేయాలి. ఇది కూడా మంగళవారమే చేయాలి. అటు దుర్గకి ఇటు ఆంజనేయ స్వామికి చేస్తే హనుమ దుర్గా అనుగ్రహంతో సకల శుభాలు ఖచ్చితంగా కలుగుతాయి. ఈ రాశి వారికి సంవత్సర మధ్యమంలో, ఇప్పుడు చెప్తున్నాను, సంవత్సర మధ్యంలో ఆకస్మికంగా లాభాలు వస్తాయి. అంటే ఏప్రిల్లో ఉగాది కదా, సంవత్సర మధ్యం అంటే
నెక్స్ట్ ఏప్రిల్ కంటే 6 నెలల ముందంటే అక్టోబర్ ప్రాంతంలో ఆకస్మిక ధనలాభం, కుటుంబ లాభం, ఫైనాన్షియల్గా పెరగడం, కొంచెం చేంజ్ ఆఫ్ జాబ్స్, చేంజ్ ఆఫ్ మోడింగ్ వ్యాపారంలో అన్ని రకాలుగా కూడా ఆకస్మికంగా వృద్ధి పెరుగుతుంది. ఇది చాలా ఊరట కలిగిస్తుంది మకర రాశి వారికి. వీళ్ళు ఏదన్నా ఉంటే ఫైట్ గిట్టిటు ఉంటే ఆలోచనలు కొంత ఇబ్బంది పడడం అంటూ ఉంటే ఇది ఎక్కడ దాకా ఉంటుంది మ్యాక్సిమం అంటే వీళ్ళకి అక్టోబర్ ఫస్ట్ వీక్ మ్యాక్స్ 15 వరకు ఉంటుంది. అక్కడి నుంచి వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది, మంచి లాభాలు, అద్భుతమైనటువంటి ఫలితాలు. బిజినెస్ ఏదైనా పెట్టుకోవాలన్నా ఏది పెట్టుకోవాలన్నా అద్భుతంగా సో అప్పుడు స్టార్ట్ చేస్తే బెటర్. స్టార్ట్ చేసుకోవచ్చు ఇప్పుడైనా, కానీ ఫలితాలు మాత్రం ఎక్స్ట్రాడినరీగా మంచి వచ్చే అవకాశాలు మాత్రం అక్టోబర్ నుంచి ఉంటాయి. ఖచ్చితమైనటువంటి లాభాలకి అన్ని రకాలుగా వృద్ధికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు స్టార్ట్ చేస్తే అప్పుడు లాభాలు ఎట్టొస్తాయి? ఇప్పుడు స్టార్ట్ చేయాలి, అప్పటికి కొంచెం నెమ్మదిగా గ్రోత్ వచ్చి బాగా పెరిగే అవకాశం. ఓవరాల్గా అయితే బాగుంది, చాలా బాగుంది. మకర రాశిలో ఈ సంవత్సరం ఎవరైతే శీతలీకరణ వ్యాపారాలు అంటే ఐస్ క్రీమ్స్, పాల శీతలీకరణ వ్యాపారాలు, అట్లాగే ఏసీలు అమ్మేవాళ్ళు, వీళ్ళు బాగా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. ఆ వర్కర్స్ కూడా లబ్ధి పొందే అవకాశం. రాజకీయ నాయకులు ఎవరైనా, రాజకీయ నాయకులకు యోగం ఉంటుంది. అక్టోబర్ నుంచి మంచి యోగాలు ఉంటాయి. బిఫోర్ అంత యోగం అయితే ఉంటుంది. రైట్.